హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు ఫ్యామిలీ అందరం కలిసి మన్యంకొండ వెళ్తున్నాము. మహబూబ్ నగర్ సైడ్ ఉంటుంది టెంపుల్. మేబీ తెలంగాణ వాళ్ళకి మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. ఈరోజు అక్క వాళ్ళ కూతురికి పుట్టెంటుకలు తీస్తున్నారనమాట. సో ఆ ఫంక్షన్ కోసం అని ఈ టెంపుల్కి వచ్చినాము అందరం కలిసి. సో ఒక కారు ఒక DCM వేసుకొని స్టార్ట్ అయినాము అందరము. సో పిల్లలం పెద్దలం అందరం వచ్చినాం అనమాట. ఏంటంటే ఇక్కడ మన తిరుపతిలో ఎట్లా ఉంటుందో గుట్టెక్కడం సేమ్ ఇక్కడ కూడా అట్లే ఉంటుంది. మెట్లు కూడా ఉంటాయి అనమాట. ఇష్టం ఉంటే మెట్ల నుంచి కూడా పోవచ్చు, లేకపోతే పై వరకు వెహికల్స్ అలా ఉంటుంది. టెంపుల్ అయితే మొత్తం కొండ మీద ఉంటుందన్నమాట. ఆ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటుంది టెంపుల్. మమ్మీ వాళ్ళందరూ కలిసి DCMలో కారులో స్టార్ట్ అయినారు కొండ మీదికి. మేమైతే మెట్లు ఎక్కుదామని పిల్లలందరం కలిసి మెట్ల మీదకి వెళ్ళి పోతున్నాం అనమాట. దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. సో వీడియో మొత్తం చూడండి. టెంపుల్ మొత్తాన్ని కూడా మీకు చూపిస్తాను వీడియోలో. సో నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో అసలు మనం తిరుపతి దర్శనం చేసుకోవాలన్నా, శ్రీశైలం వెళ్ళాలన్నా, ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలన్నా అసలు దేవుని పర్మిషన్ లేనిది అసలు మనకి వీలవ్వదు కదా. మనం ఎంత ప్లాన్ వేసుకున్నా అసలు మధ్యలోనే ఫ్లాప్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి టైం దొరకదు, ఒక్కొక్కసారి వీలవ్వదు, టికెట్స్ క్యాన్సిల్ అవ్వడం, టికెట్స్ దొరకకపోవడం అన్నిట్లా జరుగుతుంటాయి కదా. అన్నీ ఆ దేవుడి అనుమతి ఉంటేనే ఆ దర్శనం కలుగుతుంది. ప్లస్ ఆ ప్రసాదంని కూడా తినగలుగుతాం కదా. మేమైతే చాలా ఇయర్స్ నుంచి తిరుపతికి పోవాలనుకుంటున్నాం కానీ అస్సలు వీలవ్వట్లేదు. ఈ ఇయర్ అన్నా కంప్లీట్ అవ్వాలి ఆ డ్రీమ్ అనుకుంటున్నాను. అసలు నేను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో పోయినా నా స్కూలింగ్లో, ఆ తర్వాత ఒక్కసారి కూడా తిరుపతి పోలేను. ఇప్పుడు మేము వచ్చిన టెంపుల్ని కూడా చిన్న తిరుపతి అంటారనమాట. మనం తిరుపతిలో ఎట్లా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. దీన్ని మన్యంకొండ జాతర అని కూడా అంటారు. ఇక్కడ శ్రావణ మాసంలో కూడా మంచిగా పూజలు చేస్తారనమాట. జాతర కూడా అవుతుంది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. వ్యూ కూడా చాలా బాగుంటుంది. మనకు తిరుపతిలో కొండలు ఎట్లా ఉంటాయో సేమ్ ఈ ఏరియాలో కూడా కొండలు కూడా అట్లే ఉంటాయి. ఈ టెంపుల్లో కూడా మనం తిరుపతిలో ఎట్లా మొక్కులు తీర్చుకుంటామో ఈ గుడిలో కూడా అట్లనే తీర్చుకుంటారనమాట. సో చిన్నపిల్లలకి పుట్టెంటుకలు తీయడం కూడా చేస్తారు. బనానా ఇస్తాయా మనకు? ఇదే టెంపుల్ మెయిన్ గర్భగుడి అనమాట. సో గర్భగుడిలో వీడియో అలౌస్ లేవు, ఓన్లీ బయటి వరకే ఉంది. సో గర్భగుడి వరకే వీడియో తీసి ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చినాము. దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది ప్రశాంతంగా. అసలు దేవుని చూడంగానే ఒక బూస్ బంప్స్ వచ్చినాయి. సేమ్ తిరుపతిలో కూడా అట్లనే అనిపిస్తుంది కదా. దేవుని దగ్గర నుంచి చూడంగానే మన కళ్ళలో నుంచి వాటర్ బూస్ బంప్స్ వస్తాయి కదా. సో సేమ్ అట్లనే అనిపించింది. ఇది దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తుంటే వ్యూ కనిపించింది. చాలా బాగుంది అసలు. ఇంకా అక్కడే శివాలయం కూడా ఉందన్నమాట, శివుని టెంపుల్. అది కూడా దర్శనం చేసుకొని వచ్చినాము. ఏమవరక శివాలయం ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే లడ్డు ప్రసాదం పక్కా ఉంటుంది కదా. ఇంక అందరం కలిసి ప్రసాదం తీసుకొని తిన్నాము. మనం తిరుపతిలో లడ్డు టేస్ట్ ఎట్లా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అట్లనే అనిపించింది. ఒక లడ్డు కాస్ట్ 15 రూపీస్ అనుకుంటా. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మేము మెట్ల నుంచి వచ్చినాం కాబట్టి సైడ్ నుంచి చూపించిన. ఇది ఫ్రంట్ వ్యూ.
ఇంకా అక్క వాళ్ళ కూతురికి కూడా పుట్టెంటుకలు తీసి స్నానం చేపించి దర్శనంకి తీసుకెళ్తున్నారనమాట. మేము పిల్లలందరం బయటికి వచ్చి గుట్ట కిందికి అయితే వచ్చినాము. కింద అన్ని జాతర ఉండే కదా, షాప్స్ ఉంటాయి కదా, అవి ఒకసారి చూద్దామని వచ్చినాము. అసలు చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ బాగా కొంటుండే, ఇప్పుడు పెద్దగా అయినాం కాబట్టి అంత కనిపిస్తలేదు. ఇవన్నీ ఓన్లీ జాతరనే కనిపిస్తాయి కదా, వల్ల మనకి నార్మల్ షాప్స్లలో హైదరాబాద్స్లో అంత ఈజీగా కనిపించవు. ఇంకెక్కడికి వెళ్ళినా జాతరలోనే కనిపిస్తుంది. చిన్న ఉన్నప్పుడు అయితే నేనైతే ఏడ్చి కొనిపించుకునేదాన్ని. అవన్నీ గుర్తు వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటాయి. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే అన్ని వీడియో గేమ్స్, వీడియో కార్డ్స్, ఫోన్లో ఆడుకోవడం అవే ఎక్కువైపోయినాయి కదా. కానీ మనప్పుడు అయితే అన్ని ఇట్లాంటివే ఉంటుండే. సో అందుకే ఏ జాతరలోకైనా పక్క ఏదైనా ఒకటి కొనుక్కొని వస్తుండే. అవే కదా ఇది రెయిన్బో, ఎవరు లేనట్టురు. ఇప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుందా? అవుతుంది సిమిలర్ ప్రతి సెట్లో ఉంది కదా. అన్నప్రసాదం కనుక భక్తులు అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా. అందరం కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేసుకొని లంచ్ కూడా అక్కడే కుక్ చేసుకొని తిన్నామన్నమాట. సో పుట్టెంటికల ఫంక్షన్ కూడా మంచిగా అయిపోయింది. ఇంకా కొండ దిగుతున్నాము. కొండ కింద అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దానికోసమని ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయినామన్నమాట. సో కొండ దిగేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుండే. ఈ మధ్య బాగా వర్షాలు ఎక్కువైనాయి కదా, దానివల్లనే అనుకుంటా గ్రీనరీ చాలా బాగుండే. ఇంకా అమ్మవారి టెంపుల్ అని చెప్పినాం కదా, కొండ దిగిన తర్వాత ఇదే అనమాట. సో ఈ దర్శనం కూడా మంచిగా కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయినాము. ఇంకా అమ్మవారి దర్శనం కూడా మంచిగా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయినాము ఈవినింగ్ వరకు. ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చాలా మంచిగా అయింది. సో మీరు కూడా చూడాలనుకుంటే ఒకసారి ఇక్కడికి రండి. మన్యంకొండ మహబూబ్ నగర్ సైడ్ ఉంటుంది. సో ఇలా మా డే ఎండ్ అయిపోయింది. సో నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కిందనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో ఇట్లనే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.